శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఇండస్ట్రీలో మోస్ట్ హైప్ క్రియేట్ చేస్తున్నట్టు సినిమా అండ్ రీసెంట్ టైంలో చాలా పెద్ద స్కేల్లో అండ్ ఇలాంటి మైథాలజికల్ సినిమా రావడం, అది మిరాయి సినిమాల్లో మోస్ట్ హైపడ్ సినిమా ఏదైనా ఉందంటే అది మిరాయ్. సూపర్ హీరో లాంటి హనుమాన్ లాంటి సినిమా తర్వాత ఏదైనా బిగ్ థింగ్ ఏదైనా ఉందంటే అది మిరాయి. సో మిరాయి సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అండ్ వాట్ ఈస్ మిరాయి అండ్ తేజ సజ్జా రోల్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగులో సూపర్ హీరో సినిమాస్ చాలా తక్కువ ఉన్నాయి. సో హనుమాన్ లాంటి సూపర్ హీరో సినిమాకి ఆడియన్స్ ద్వారా చాలా క్రేజ్ అయితే రావడం జరిగింది. అండ్ సేమ్ ఈ క్రేజ్ని అండ్ ఈ స్టార్డమ్ని అండ్ ఇలాంటి కంటెంట్ని తేజ సజ్జా గారు చాలా బాగా అయితే క్యారీ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదే తరహాలో ఇప్పుడు మనకు మిరాయితో కూడా ఇలాంటి సూపర్ హీరో కాన్సెప్ట్ అయితే ఆయన మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం హనుమాన్కి ఎలాగైతే ఈ సూపర్ హీరో టచ్ రావడం జరిగిందో, సో దానివల్ల తేజ సజ్జా కానీ అక్కడ తేజ సజ్జాకి అసలు కనిపించలేదు. ఆ స్టోరీ ఎలాగైతే ముందుకు వెళ్ళిపోయిందో ఎట్ ద సేమ్ టైం ఇలాగే ఈ సినిమాలో కూడా మన రాముడి కానీ లేకుంటే అశోకుని సినిమా కానీ ఇలా హిస్టరీని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ లేకుంటే చూపించుకుంటూ మిరాయి సినిమాతోటి మరొక డిఫరెంట్ సినిమాని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. దట్స్ వై కాబట్టి ఈ సినిమా చాలా హైప్ క్యారీ చేస్తుంది ఆడియన్స్లో. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ ఈ సినిమా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దిస్ సినిమా అనేది. అండ్ ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత విజువల్స్ వండర్. సో ఆ విజువల్ని చూసి ఆడియన్స్కి మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరగడం జరిగింది ఈ సినిమా ద్వారా. సో మేకర్స్ పూర్తి స్టోరీ అయితే మనకి చెప్పలేదు. బట్ మిరాయి అంటే ఒక యోధుని కథ, ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ అనేసి, ఒక నార్మల్ గాయకి పవర్ ఎలా వస్తుంది అండ్ ఆ పవర్ ఎందుకు వస్తుంది అండ్ ఆ పవర్ని ఈయన తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది మన స్టోరీ మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇదే సమయంలో సినిమాతో పాటు ఎమోషన్స్ అండ్ స్ట్రగల్స్ అండ్ ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని బిగ్ స్కేల్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ తీసుకెళ్లడమే సినిమా యొక్క ఉద్దేశం అనేసి మనకు టీజర్ చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ సెకండ్ బిగ్ థింగ్ ఈ సినిమాలో ఏదైనా ఉందంటే అది విజువల్స్ వండర్ చూసుకోవచ్చు మనము. అండ్ విజువల్స్ ఈ సినిమాలో వచ్చేసి హాలీవుడ్ లెవెల్లో అయితే విజువల్స్ రావడం జరిగింది. అండ్ తేజ సజ్జా గారి డెడికేషన్ కానీ లేకుంటే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, సో ఇలాంటి లో బడ్జెట్లో ఇలాంటి విజువల్స్ చూపించిన తర్వాత అండ్ టీజర్లో చూపించినటువంటి ఎటువంటి పార్ట్స్ అయినా సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచడం జరిగింది. అండ్ ఆల్సో బీజిఎం స్కోర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో సినిమా టు సినిమా డివోషనల్ సినిమాస్ అనగానే బీజిఎం ఒక మాదిరిగా లేస్తుంది. సో మనకు అఖండ చూసుకోవచ్చు, హనుమాన్ చూసుకోవచ్చు అండ్ ఈవెన్ ఆది పురుష్ కూడా చూసుకోవచ్చు. సో సినిమా మొత్తం పక్కన పెడితే బీజిఎం మాత్రం అబ్సల్యూట్లీ ఫైన్ ఉంది. సో ఇలా ఈ సినిమాటిక్ ఏదైతే డివోషనల్ సినిమాస్ ఉంటుందో, మెథలాజికల్ సినిమాస్ ఉంటాయో ఇందులో ఖచ్చితంగా బీజిఎం అనేసి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీగా ఈ సినిమాలో కూడా అదే తరహాలో బీజిఎం వర్కౌట్ అయింది. సో హనుమాన్ లాంటి ఒక సూపర్ హీరో సినిమా చేసిన తర్వాత తేజ సజ్జా ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేసి అయితే ఫ్యాన్స్లో కానీ లేకుంటే ఆడియన్స్లో కానీ చాలా క్రేజీ డౌట్ అనేసి ఉంది. అండ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది సో హనుమాన్ ఒక లాటరీ మూవీ వచ్చింది, సో హనుమాన్ తర్వాత సినిమాలు చేయడు, ఇంత పెద్ద సినిమాలు చేయడు, ఏదో మళ్ళీ నార్మల్ సినిమాలు చేస్తాడు, మళ్ళీ ఇలాగే కింది వచ్చేస్తాడు అనేసి చాలామంది చాలా మాట్లాడితే చెప్పడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్లీ అదే టైంలో మీరా లాంటి సినిమాతో అయితే ముందుకు వస్తున్నాడు. అండ్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆడియన్స్ పెట్టుకున్నారో అండ్ ఏదైతే స్టార్డమ్ క్రేజ్ రీచ్ ఏదైతే వచ్చిందో హనుమాన్కి, యాజ్ ఇట్ ఈస్ దానికంటే ఎక్కువగా మిరాయి సినిమాతో అయితే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ని క్యారీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ టీజర్ చూసిన తర్వాత, మిరాయి నుంచి అప్డేట్స్ వచ్చిన తర్వాత తేజ సజ్జా మీద కానీ మిరాయి సినిమా మీద కానీ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్కి రావడం జరిగింది. అండ్ ఇదొక ఎత్తు అయితే మనకు ఈ సినిమాలో మంచు మనోజ్ గారి రోల్ అయితే చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో అయితే ఆయన విలన్ రోల్గా చేయడం జరుగుతుంది. అండ్ ఈయనతో పాటు శ్రేయ శరణ్ కానీ ఇలా మంచి యాక్టర్స్ అయితే ఈ సినిమాలో ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక సైడ్ అయితే ఈ ఏదైనా బలం ఉందంటే అది స్టోరీ లైన్ అండ్ బీజిఎం అండ్ విజువల్ వండర్స్. ఈ సినిమాకి క్యారెక్టర్స్ కానీ ఎవరున్నా స్టోరీ లైన్ తోటి ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఈ సినిమా అశోకుని నుండి 9 అండ్ 6 స్క్రిప్చర్స్ నుండి జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ సినిమా మోర్షల్స్ కూడా గాడ్స్గా ఎలా మారుతారు అనేది సినిమా. సో అప్పుడు ఆ బ్లాక్ స్వోర్డ్తో వాళ్ళు అలా చేయొచ్చు, అలాంటి పవర్ఫుల్ రోల్ని, ఆ పవర్ఫుల్ శక్తిని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అటువంటి దాన్ని బ్లాక్ స్వోర్డ్ అంటారు. ఆ బ్లాక్ స్వోర్డ్ని దొంగిలించడానికి మన అంటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్, ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మంచు మనోజ్ గారిని అండ్ ఆ శక్తుల్ని
లేకుంటే ఆ శక్తుల్ని మిస్యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, సో వాటిని అన్నింటిని కాపాడే మన తేజ సజ్జా రోల్ ఎలా ఉంటుంది అని చూపించడమే ఈ మిరా యొక్క ఉద్దేశం. మరి ముందు మరింత డీటెయిల్స్గా అయితే మనకి తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ మన ఎక్స్పెక్టేషన్స్. అండ్ సినిమా పరంగా చూసుకున్నట్లయితే టీజర్ పరంగా ఈ విధంగా అయితే సినిమా ఉంది. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో యాజ్ పర్ ద మనం సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ వీటి పరంగా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఏదైతే అశోకుని నుంచి కలియుగం గురించి అండ్ బ్లాక్ స్వోర్డ్ కానీ మంచు మనోజ్ కానీ సో వీటన్నింటినీ ఈ పవర్ఫుల్ శక్తుల్ని దాటి మన తేజ సజ్జా గారు ఒక సూపర్ యోద్ధగా మారి అండ్ ఆ యుగాన్ని కానీ లేకుంటే ఆ ప్రాంతాన్ని కానీ ఆ నెగిటివ్ ఎనర్జీని కానీ తట్టుకుంటూ ఎలా నిలబడతాడు అనేది సినిమా. సో కథ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మన మెథలాజికల్ని కానీ మన హిస్టరీని కనెక్ట్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇది ఆడియన్స్ హిట్ అవుతుంది అనే విధంగా అయితే ఈ సినిమా ఈ అప్డేట్స్ కానీ ఈ సినిమా యొక్క మనకు కాస్ట్ కానీ లేకుంటే విజువల్స్ కానీ లేకుంటే స్టోరీ కానీ చూసుకున్నట్లయితే తెలుస్తుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో అండ్ ఈ సినిమా గురించి లేకుంటే తేజ సజ్జా గారి ఇటువంటి స్టోరీ సెలెక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేయండి.